ఒకసారి ఇది తెలంగాణ పేపర్ చూద్దాం. మొదటి పేజీలో కులగజ్జి పచ్చ మీడియా గెట్ లాస్ట్. మా తెలంగాణలో మా మీడియానే ఉండాలా, మా రాష్ట్ర ప్రయోజనాలు పట్టని మీడియా తెలంగాణను వదిలి వెళ్లిపోవచ్చు. విషపూరిత రాతలు రాస్తున్న కుల మీడియాకు తెలంగాణ వాదుల స్ట్రాంగ్ వార్నింగ్. ఉద్యమకారులను బెదిరిస్తూ రోతరాతలు రాస్తున్న కులగుల మీడియా బైకాట్. కులగజ్జి పచ్చ మీడియాకు పిలుపు. తెలంగాణలో రెచ్చిపోతున్న ఓ వర్గం మీడియా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రక్షణ కవచంలా తయారు. మచ్చుకైనా కనిపించని ప్రజా సమస్యలు, నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతుల కష్టాలపై సైలెన్స్. త్రిబులార్, లగచర్ల ఫార్మా కంపెనీలకు ఫోర్త్ సిటీ కోసం లంబాడి బిడ్డల భూములు గుంజుకుంటున్న నో కవరేజ్. ప్రజా సమస్యలు, రాష్ట్ర ప్రయోజనాలు పక్కదారి పట్టేలా కాళేశ్వరం, ఈ రేస్, ఫోన్ ట్యాపింగ్లపై కట్టు కథనాలు. తెలంగాణకు అన్యాయం జరిగే బనకచెర్లపై గప్చుప్. గోదావరి జలాలపై కుట్ర జరుగుతుందన్న పీపీటీఐ. సింగిల్ లైన్ వార్తలు కూడా రాని కులగుల మీడియా చంద్రబాబుకు అనుకూలంగా రేవంత్ పీపీటీపై ఫస్ట్ పేజీలో తాటికాయంత అక్షరాలతో విషపు రాతలు రాసుకొని వస్తా ఉన్నారు పచ్చ మీడియా అని చెప్పేసి ఈడ మనకి కనబడతా ఉన్నది. కొన్ని మీడియా సంస్థలు తెలంగాణలో ఉండి, తెలంగాణలో ఉన్నప్పుడు ఏం చేయాలి, తెలంగాణ ప్రాంత ప్రజల సమస్యలేందో ఆ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి, అంతే కదా. మీడియా చేయాల్సినటువంటి పని అదే. కానీ ఇదేవి చేయకుండా, రైతు భరోసా ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి అడగకుండా, మీరు మహిళలకి 2500 ఇస్తారని చెప్పారు కదా అని చెప్పేసి ఫ్రంట్ పేజీలో చూపించకుండా, మీరు ఆసరా పెన్షన్లు చెప్తా అని చెప్పారు కదా అని చెప్పేసి అది కనీసం హెడ్లైన్ లో చూపించకుండా, ఇవేమి కాకుండా ఒక వర్గం వైపే, ఒక పార్టీని, ఒక కొంతమంది నాయకుల్ని కీలకంగా చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తా ఉన్నాం మహామీడియా మీద మొన్న దాడి జరిగింది. అది ముమ్మాటికి తప్పు, దాడి చేయటం. న్యాయస్థానాలు ఉన్నాయి, నీకేదైనా ఇబ్బంది అయితే, నీకెక్కడ నిదైతే న్యాయస్థానాలకు వెళ్ళి చేసుకోవాలి. సరే, బీఆర్ఎస్ వాళ్ళు పోయి చేసింది. కానీ ఎలాంటి తమ్నేల్స్ ఎంత దారుణంగా పెట్టి తెలంగాణ ప్రజలకు చూపించి ఏమక్కడికి వస్తాయి అంటున్నాం. తెలంగాణ ప్రజలకి ఏమక్కడికి వస్తాయి? నువ్వు అదే హెడ్లైన్, అదే తమ్నేల్ మీద చూపించినటువంటి ధ్యాస, దృష్టి 18 నెలలు అయిపోతా ఉంది. తెలంగాణ అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చి ఏం జరిగింది, ఏం మార్పు జరిగింది? ఇందిరమ్మ ఇండ్లలో అవకతవకలు జరుగుతా ఉన్నాయి. గయ్యేందుకో చూపిరండి, అయ్యేందుకో చూపిరు. మరి ఎవరి కోసం పని చేస్తా ఉన్నారు మీరంట? మళ్ళీ తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేద్దామని, మళ్ళీ తెలంగాణ ప్రాంతాన్ని మళ్ళా దిక్కు లేకుండా చేద్దామని చెప్పి తయారైతా ఉండరా మీరంతా? బాజాప్తా వీటిలను క్వశ్చన్ చేయాలి. ఇక్కడ ప్రాంతంలో ఉండి అక్కడ ఆంధ్ర రాజకీయాలను తీసుకొచ్చి ఇక్కడ ప్రజలకి రుద్ది చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఈడ చేస్తే, రేవంత్ రెడ్డి గారికే మొత్తం ఏకపక్షంగా చేస్తే అది ఎట్లా మీడియా అవుతుంది? ఏం మీడియా అవుతుంది? ఎవరైనా కావచ్చుగాక అధికారంలో. ఇలా మీరు క్వశ్చన్ చేయట్లేదా మోదీని, నరేంద్ర మోదీని? మీరు ఇలా ఎట్లయితే క్వశ్చన్ చేస్తా ఉన్నారో ఇక్కడ కూడా అధికార కాంగ్రెస్ పార్టీని అట్లనే క్వశ్చన్ చేయాలి. మీరు బాజాప్తా బరాబర్ మీడియా అయితే, లేకపోతే ఆడ చంద్రబాబు నాయుడు గారు ఈడ రేవంత్ రెడ్డి గారి కనుసన్నలో నడిస్తే మరి ఎట్లా మీడియా అవుతుంది? తెలంగాణ సమాజం దయచేసి గ్రహించాలి. ఎందుకు మరి మీరు ప్రజా సమస్యల మీద కొట్లాడట్లేదు? ఎవరైనా కావచ్చు, అలా బీఆర్ఎస్ కావచ్చు, ఇలా కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే ఇంకో పార్టీ మారవచ్చు, ఏదైనా కావచ్చు అండి. కనీసం 80-90% ప్రజా సమస్యలపై మాట్లాడాలి. అంతేగాని 80-90% ఈడ కాళేశ్వరం కట్టుకున్నా వీళ్ళకి ఇబ్బందే, ఈ మీడియాకి తెలంగాణ డెవలప్ అయినా ఇబ్బందే. అటు ఇటు చేసి ఆగమాగం చేసి మొత్తం చేసుకుంటూ పోతా. హైదరాబాద్ తీసుకొచ్చిండ్రు, హైదరాబాద్ అంతా డెవలప్మెంట్ ఆగిపోయింది. ఇప్పుడు డెవలప్మెంట్ అడ్డుపోయింది. చిన్నగా బనకచెర్ల ప్రాజెక్టు కట్టుకోవడానికి అక్కడ ఈడ కాళేశ్వరం అన్యాయం అని చెప్పి చూపిస్తారు. అంటే తెలంగాణ ప్రాంతంలో ఏదైనా పర్టికులర్గా ఒక మంచి పని జరుగుతూ ఉంటే దాన్ని చెడగొట్టేదానికే వీళ్ళంతా ప్రయత్నం చేస్తూ ఉన్నారట. దాన్ని చెడగొట్టేదానికి ప్రయత్నం చేసి ఇక తెలంగాణ అంటే, తెలంగాణ కోసం పోరాడినోళ్ళు, తెలంగాణ అంటే మొత్తం బీఆర్ఎస్ కి టీఆర్ఎస్ కి అంకితం చేసిరు కదా, ఇక వాళ్ళని ఎక్కువగా బదనాం చేసేటటువంటి ప్రయత్నం. అక్కడ లగచర్లలో కంపెనీ కట్టుకుంటా మరి లంబాడి బిడ్డలు భూములు గుంజుకున్నప్పుడు ఎందుకు కవరేజ్ చేయలేదు? ఎందుకు మీరు హామీల గురించి, గ్యారెంటీల గురించి మాట్లాడట్లేదు? మన తెలంగాణ వార్త అక్కడ కనపడుతుందా ఆంధ్రాలో? మన తెలంగాణ వార్త ఆంధ్రాలో కనపడుతుంది అసలు? దయచేసి
తెలంగాణ మేధావులంతా ఆలోచన చేయండి. మన మీడియా పోయి అక్కడికి పెత్తనం చెలాయించడమో లేకపోతే అక్కడ వార్తలన్నీ తీసుకొచ్చి మనం కవర్ చేస్తున్నామా? కానీ వాళ్ళ వార్తలు మొత్తం ఉంటాయి. ఏంటిదండి ఈ రాజకీయం? వాళ్ళవి మొత్తం ఉంటాయి, వాళ్ళవి మొత్తం మనం తెలుసుకోవాలి. మన దాని ఒక్కటి చూపారు. మరి ఏం జరుగుతా ఉంది ఇదంతా? తెలంగాణ మళ్ళీ ఆగం కాబోతా ఉందా? ఎవరి వల్ల ఆగం కాబోతా ఉంది? ఎందుకు ఆగం కాబోతా ఉంది? మళ్ళీ అక్కడ నుంచి బ్యాగ్ పెట్టుకొని మళ్ళీ ఇక్కడికి బయలుదేరుతా ఉన్నారు. ఏం అవసరం? ఏం ఎక్కడికి వస్తుంది వీళ్ళకి? అక్కడ రాజకీయాలు మీరు చేసుకోండి, ఇక్కడ మాకు అవసరం లేదు. మా రాజకీయాలు మేము చేసుకుంటాం, మా తెలంగాణ మేము కాపాడుకుంటాం. కానీ మళ్ళీ ఆగం కాబోతా ఉంది అని చెప్పేసి ఇదంతా ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ నడుస్తూ ఉంది. ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే పొలిమేర దాకా తన్ని తరుముతాం, ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాణంతోనే పాత్ర వేస్తాం, దోస్తుగా ఉంటే వారి మేము దోస్తీ చేస్తాం, ప్రాణం ఇస్తాం, ఎంతకు అంత అన్న ధోరణితో చితమాని బతుకును సాగినం. నా గొడవలో అభినవ వేమన మన కాళోజీ రాసిన తెలంగాణ అక్షరాలు ఇవి. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రాంతేతరులను సైతం కడుపులో పెట్టుకొని కంటికి రెప్పలా చూసుకుంటుంది తెలంగాణ. అందులో పక్క రాష్ట్రం కులవర్గం మీడియా కూడా ఉంది. తెలుగు మీడియాలో దాదాపు 80% సంస్థలు పక్క రాష్ట్రానికి చెందిన ఒకే సామాజిక వర్గానివే. అయినా గత 10 ఏళ్లు వాళ్ళ మీద ఈగ వారనివ్వలేదు. తెలంగాణ అదే అలుసుగా తీసుకుని నేడు వాళ్ళ అసలు స్వరూపాన్ని ప్రదర్శిస్తా ఉన్నారు. వాస్తవం ఇదే జరుగుతా ఉంది. తెలంగాణ అందరికీ ఎంతమంది ఉన్నారు మన హైదరాబాద్ లో? టోటల్ ఎంటైర్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని కంట్రీల ప్రజలు ఇక్కడ ఉన్నారు హైదరాబాద్ లో. సరే మన బిడ్డలే కదా అని చెప్పి కడుపులో పెట్టి చూసుకుంటా ఉంది తెలంగాణ. కానీ తెన్నింటి వాసాలే లెక్క పెట్టేటటువంటి ప్రయత్నం మళ్ళీ కుట్రలు జరుగుతా ఉన్నాయి. మళ్ళా మన నీళ్లు మన నిధులలో మన నియామకాలలో తలదూర్చేటటువంటి ప్రయత్నం మళ్ళీ చేయబోతా ఉన్నారు. ఆంధ్ర నాయకుల పెత్తనం మళ్ళీ మొదలైంది అనేది ఇలా క్లియర్ గా కనబడతా ఉన్నది. తెలంగాణ సమాజం ఇగో మనం గోసపడతాం, చాలా కష్టపడ్డాం, సుదీర్ఘ పోరాటం చేసుకున్నాం, మన పిల్లలంతా చనిపోయినారు, 1200 మంది బలిదానాలు అర్పించారు తెలంగాణ కోసం. కానీ ఇలా ఏమని పాటుకుంటే మాత్రానికి తెలంగాణ సమాజానికి భారీ నష్టం జరిగేటటువంటి ప్రమాదం ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర మీడియా కావచ్చు, లేకపోతే ఆంధ్ర పార్టీలు కావచ్చు, ఆంధ్ర నాయకులు కావచ్చు, మళ్ళీ ఇక్కడ అడుగు పెడితే మాత్రానికి ఖచ్చితంగా మనం గోసపడాల్సిందే. ఇంతకంటే ఎక్కువ చెప్పేది ఏం లేదు. మళ్ళొకసారి మేధావులంతా, మళ్ళొకసారి నాయకులంతా ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం మాత్రానికి తెలంగాణలో బాజాప్తా రాబోతా ఉంది. ఇప్పటి నుంచే అప్రమత్తంగా లేకపోతే మాత్రానికి చాలా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి మాత్రం తెలంగాణకి జరగబోతా ఉన్నది.